కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇదివరకు తల్లిదండ్రులు ఆలోచించే వాళ్ళు పిల్లల్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పంపించేటప్పుడు, స్కూల్ కన్నా అక్కడ కాలేజ్ అనాలేమో, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మన పిల్లలు మెరిట్తో పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, మారుతున్న కాలాన్ని బట్టి తల్లిదండ్రుల మనస్తత్వాలు కూడా మారిపోయాయండి. జాగ్రత్తగా వెళ్ళొస్తే చాలు, ఏం కొంప ముంచేయకుండా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మన కొంప ముంచకూడదు. అవునా కాదండి? తల్లిదండ్రుల ఆలోచనలో ఈ ఈ ఇది వచ్చిందా రాలేదంటారా? కాలం జయ, కాలమహిమ. మార్కులు, చదువు ఇది పక్కన పెడితే ముందు వీటికి భయపడాల్సి వస్తుందండి. కాలేజీల్లో ఉండే వాతావరణం అంతా మంచిగా ఉండాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఒకటి, వీళ్ళు ఏ పనులు చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది ఇంకొకటి. పరిస్థితులు బాగులేదు చూడు. మనము ఏ పిక్ పాకెటర్ని పట్టుకున్నారు, వాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అని కనపడతాడు. అక్కడి నుంచి ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారు, వాడు ఇంకో ఇంజనీరింగ్ స్టూడెంట్, వాడు ఎంతమంది దగ్గర డబ్బులు లాగేశాడు, ఇదో బాధ. అక్కడి నుంచి ఈవ్ టీజింగు, అది కూడా చదువుకునే పిల్లాడు. ఆ అమ్మాయి మీద ఎవరి మీదో ఘాతకం, దాన్ని ఎవడో చంపేశాడు, ఒక పిల్లని ఎవడో చంపేశాడు, వాడు చదువుకునే కుర్రాడు. రేప్ కేసులు, చదువుకునే కుర్రాళ్ళు. కాలేజీల నుంచి ఇవి జరుగుతాయి, కాలేజీల్లోనే కొట్లాటలు, డ్రగ్స్ కలవాడు. ఈ తర్వాత ఇక ప్రధానమైన ఇప్పుడు మహమ్మారి డ్రగ్స్. వాడు ఇప్పుడు ఆన్లైన్ కొనుక్కోవటము, మన కార్డులతోటి పిల్లలు వాడటము, అవన్నీ న్యాచురల్ అయిపోయినాయి. వాడు 100 అంటాడు, 1000 తీస్తాడు, 1000 అంటాడు, 2000 తీస్తాడు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఎంత డబ్బు ఏమైపోతుందో అర్థం కాదు. అక్కడి నుంచి ఇవి కాకుండా ఇంకా బెట్టింగులు, ఆన్లైన్ గేమింగ్, మంచి విషయాలు ఎన్ని పెరుగుతున్నాయో పిల్లలు నేర్చుకునేందుకు, చదువుకునేందుకు, ఎక్స్ప్లోర్ చేసేందుకు. ఎంత సబ్జెక్టులు, ఎన్ని రకాల సబ్జెక్టులు, ఎన్ని వైవిధ్యభరితమైన ఎన్ని కనిపిస్తున్నాయో, కెరీర్స్ కూడా, చెడిపోయేందుకు మార్గాలు కూడా అన్నీ కనపడుతున్నాయి. మోసాలకి పాల్పడ్డాలు, మోసాలకు పాల్పడేవాడు బయట చేయడు, ముందు అమ్మా నాన్న దగ్గరే స్టార్ట్ చేస్తాడు, ఇక్కడ బాగా ప్రాక్టీస్ అయ్యి బయటకు వెళ్తారు. ఈ సందట్లలో ఏమవుతుంది, మోసాలతో పాటు క్రమంగా కిడ్నాపులు లాంటివి, రేపులు లాంటివి, హత్యలు లాంటివి ఆటోమేటిక్గా జరిగితే వాడు చేయదలుచుకోకపోయినా చేసేయాల్సి వస్తుంది. ఏవేవో అయిపోతున్నాయి. అవన్నీ కూడా ఈ చిన్నపిల్లలే అవడంతో భయం. నువ్వు కాలేజ్ అంటున్నావు, స్కూల్ నుంచే భయంగా ఉంది జయ. స్కూల్లో బుల్లీయింగ్కి పాల్పడడం, కొట్టేయటం, ఇతరులని వాళ్ళ సామాన్లు కొట్టేయటం, క్లాస్మేట్స్ తలకు వస్తువులు దొంగతనం చేయటం, 2-3కి గొడవలు పెట్టడం, ఏవో పిచ్చి పిచ్చి ఐడియాలు, వీడియోలు తీసేసి అప్లోడ్ చేసేస్తూ ఉండటం. గారు, వీడియోలు అంటే గుర్తు, చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు వీడియోలు తీసేస్తున్నారు, అప్లోడ్ చేసేస్తున్నారండి. వేరే పిల్లల్ని చూపించేస్తున్నారు, వాళ్ళని చూపించేస్తున్నారు, వీళ్ళని చూపించేస్తున్నారు, అందరినీ చూపించేస్తారు, అన్ని అప్లోడ్ చేసేస్తారు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. ఇతరులను బ్లాక్మెయిల్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనం పుష్కలంగా సినిమాల నుంచి నేర్చుకుంటాం. బాత్రూముల్లో వీడియోలు తీసేయటాలు, ఇందులో ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదమ్మా, తేడా లేదు. వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రకారం చేసేస్తారు. ఒకళ్ళకి ఐడియా లేకపోతే, ఇప్పుడు ఒకళ్ళ బలహీనమైన పిల్లలు 4, 2-3 ఉన్నారనుకో, వీళ్ళు కొంచెం తెలివిగల పిల్లల సర్కిల్లో చేరితే వాళ్ళ క్రూక్స్ తెలివి అంటే అదంతా అద్భుతమైన తెలివి, చదువొచ్చే తెలివి కాదు అది, క్రికెట్ ఐడియాస్ వాటితోటి చేయటం. మళ్ళీ అక్కడి నుంచి కాలేజీల్లో ర్యాగింగ్లు, ప్రేమలు, లివింగ్ టుగెదర్లు, ఇవి ఒక ప్రధాన సమస్యలు అయిపోయినాయి కదండి. డ్రగ్స్ ఎంత భయంకరంగా ఉందో, చిన్న పిల్లలు వాళ్ళ కెరీర్ ని పాడు చేసుకోవటం, అది కూడా అంతే భయంకరంగా ఉంది. మరి ఇన్ని ఉన్నప్పుడు చూడు ఎన్ని చెప్తున్నాను జయ, చెప్తుంటే వెన్నులో వణుకొస్తుంది, ఏమైపోతుందరా సమాజము అని. ఏ పిల్లాడు ఏ రోజున ఏ గోతిలో దిగిపోతాడో, ఏ పిల్ల ఏ ముళ్ళ కంపలో చిక్కుకుపోతుందో తెలియదు, భయమేస్తోంది. ఎన్ని రకాల అబద్ధాలు చెప్పచ్చు, ఎన్ని రకాలుగా అమ్మ నాన్నని మోసం చేయొచ్చు, ఇతరులని మోసం చేయొచ్చు, అవన్నీ మనకు బోల్డ్ అనే ఐడియాలు ఎన్ని కావాలంటే అన్ని ఇంటర్నెట్ నిండా దొరికేస్తాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్ని ఐడియాలు దొరుకుతాయో, ఈ దొరికే ఐడియాలన్నింటినీ ఆజమాయించేస్తారు పిల్లలు. ఈజీ కదా. అవునండి. దాంతో ఏమవుతుంది, భయం ఇస్తుంది కదా మరి పేరెంట్స్కి. ఎట్లా దీని నుంచి బయటపడాలి జయ? నిజంగా బయటపడతాం అని నేను చెప్పలేను జయ, కేవలం ట్రై చేస్తాం అంతే. కరెక్ట్ అండి. ఒట్టి ట్రయల్ మాత్రమే. మన పిల్లలతో
ఎప్పుడు మాట్లాడుతూ ఉండటం, వాళ్ళతో స్నేహంగా ఉండటం, ఏదైనా ఇలా జరిగింది అనే విషయం నా వల్ల ఈ పొరపాటు అయిందని వాడు ఏనాడైనా ఒకనాడు మనకి చెప్పగలిగే స్నేహాన్ని పిల్లలకి మనం ఇవ్వాలి. మనం వాడు ఏం చెబితే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో వాడికి తెలుసు అనుకో. పెన్సిల్ పోయింది అనగానే వెదవా అని మీద పడి కొట్టేస్తుంది అనుకో అమ్మ, చెప్పడు ఆ వాడు. తర్వాత ఇక చెప్పడం మానేస్తాడు. ఇది ఇట్లాగే రియాక్ట్ అవుతుంది, కొట్టి చంపేస్తుంది, పోటాడుతుంది, ఎంతసేపు పారేసావు అంటుంది. అందుకని చెప్పడు. అట్లా చిన్న చిన్న వాటిని దాచి పెద్ద వాటిని కూడా దాచేస్తారు, దాచిపెడతారు. అవునండి. చాలా మంది పిల్లలు జయ ఇప్పుడు చూస్తున్నాము ఎవరితోటో కలిసి ఉంటారు, పేరెంట్స్కి చెప్పరు. ఎంత అబద్ధాలు ఆడతారు జయ, నిజం. పక్కన ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నట్టే చెప్తారు. ఆడపిల్లలు అంతే, మగపిల్లలతోటే కలిసి ఉంటారు, కానీ అమ్మాయిలే ఉన్నట్టుగా సినిమా ఇస్తున్నారు. పాపం వాళ్ళేమో ఊళ్ళలో ఉంటారు, తెలీదు. వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయిపోతారు. అందుకని వాళ్ళకి చెప్పకూడదు అనుకుంటారు. మీ కొంపంతా మునిగాక అప్పుడు చెప్తే ఏం ప్రయోజనం? ఇవి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఓపెన్గా మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోతే పెద్దయ్యాక వాళ్ళు ఆ పనులు చేస్తారు. పిల్లలతో కొంచెం స్నేహంగా కాస్త ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండి నెత్తి మీద ఎక్కించుకుంటే నువ్వు నేను కలిసి తాగుదాం లాంటి వెధవేషాలు వేయించకూడదు పిల్లల్ని. కొంచెం వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియాలి. అవును. ఎంతో కొంత కనుక్కుంటూ ఉండాలి. ఎక్కువ గంటలు బయట ఉంటే ఎక్కడున్నారు, ఏమిటి, వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ సర్కిల్ నిజమా కాదా అనేది ఎంతో కొంత మొత్తం తెలుసుకుని పోలీసింగ్ చేస్తామంటే ఒప్పుకోరు పిల్లలు. అసలు మనం చేస్తున్నామని తెలిసిందో మనం విలన్స్ అయిపోయినట్టే కదరమ్మగారు. అంతే, పోలీసింగ్ చేయకూడదు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనమే కాచి కాపాడాలి. నాన్న అమ్మ అని కావలించుకుంటూ ఏడుస్తారు, అప్పుడేం చేస్తాం? తప్పదు కదా. మారల్ పోలీసింగ్ అవి చేయకూడదు, అలా చేయకూడదు, పిల్లల మీద పోలీసింగ్ చేయకూడదు. కానీ కనుక్కోవాలి. రెండింటికి మధ్యలో ఒక తేడా ఉంది కదా, తేడా ఉంది కదా. ఈ అబ్జర్వేషన్ చేయండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ టీవీలలో చూస్తుంటారా, అవన్నీ తమ పిల్లలు చేసేస్తారని నమ్మి వాళ్ళ మీద ఇంకా గట్టి ఉక్కుపాదం మోపుతారు. అవునండి, అదో పిచ్చి. అలా భయపడిపోయి వీళ్ళు భయపడి అంటే టీవీలోనే చూడక్కర్లేదు రమ్మగారు, వాళ్ళ ఫ్రెండ్స్ లోనో లేకపోతే వాళ్ళ సర్కిల్లోనో వాళ్ళ ఫ్యామిలీలోనో ఎవరైనా పిల్లలు అలా ఉంటే రోజున మన పిల్లలు కూడా అట్లానే అయిపోతారని ఇంకా బిగించేస్తారు. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఏది చెయ్యనివ్వకుండా, ఎప్పుడో ఒకప్పుడు ఈ శృంఖలాలు తెంచుకుని లేచకపోతారు. అంతే, పక్షులు ఎగిరిపోయినట్టే. అంతా చేయకూడదు, కానీ వదిలేయకూడదు. పిల్లలు వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఒక 23-24 ఏళ్ళు వస్తే వాళ్ళకే తెలుస్తుంది. మనకు ఆ దౌర్భాగ్యం ఎక్కడంటే ఇవాళ రేపు 21-22కే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి జయ. నిజంగా దీన్ని సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు, తెలియటం లేదు. ఈ 22కి వచ్చేసేసరికి పిల్లలు మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. లకారాల్లో వచ్చేస్తున్నాయి కదా, జీతం ఇంత సాలరీ, వాళ్ళకు ప్లేస్, వాళ్ళు ఉండడానికి అన్ని నాకే తెలుసు అని అన్ని పేరెంట్స్కి చెప్పకుండా చేసేస్తారు. అవును, ఇది ఒక సమస్య నిజంగానే. రకరకాల ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చేస్తారు, బెట్టింగుల్లో పెట్టేస్తారు, వీళ్ళే ఎక్కడైనా డబ్బులు మదుపులు పెట్టేస్తారు, అది కూడా చేస్తారు, మొత్తం పోగొట్టుకుంటారు. తర్వాత వచ్చిన ఫ్రీడమ్ వల్ల సేనాద్వారాలు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరెవరితో వెళ్ళిపోయి కొత్త అలవాట్లు చేసేసుకుంటారు. అవి సమస్య. 23-24 వస్తే కొంచెం పర్వాలేదు, స్టాండర్డ్గా ఉంటుంది. అప్పటిదాకా మన పిల్లల్ని తోటి మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వాళ్ళ సంగతి సందర్భం కనుక్కుంటూ, ఎవరైనా ఒకళ్ళు కేకలిస్తే రెండో వాళ్ళు సముదాయిస్తూ, వాళ్ళ ముందు కాదు, ఆ గొడవ ఆపడానికి ట్రై చేయొద్దు. నాన్న తిడితే తిట్టనివ్వండి, తర్వాత ఏదో కొంచెం మెత్తమెత్తగా చెప్పుకొని అసలు ఏంటో విషయం రాబట్టండి. తల్లే పోట్లాడుకోరు, తండ్రులు మెల్లిగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మాట్లాడించుకోవాలి. ఇలా చేస్తే ఏదో కొంచెం మనం దీంట్లో నుంచి ఇంత ఈ విషవలయంలో పడిపోకుండా కొద్దిగా దాన్ని టచ్ చేసుకుంటూ యువతలకు వస్తాం. దాన్ని టచ్ చేయకుండా మనం రాలేం వారి వల్ల కాదు, సమస్య లేదంటారు. తలా ఒక రకపు దాంట్లోనూ పడతారు పిల్లలు. ఈ గుంపులో ఇన్ని రకాల వ్యవహారాల్లో ఏదో ఒక వ్యవహారంలో వేలో కాలో చెవో ముక్కో అందించకుండా అసలు కుదరదు. ఇప్పుడు మనకి ఎంతో కొంత అందుతూనే ఉంటుంది. అవేవి అలవాట్లు అయితే రోజువారీ మందు అలవాట్లు, ఎంతసేపు సిగరెట్ల అలవాట్లు, ఫ్రెండ్స్ తోటి అవుటింగ్ మొదలుపెడితే ఎప్పుడూ అవుటింగ్లే, ఇంటి పట్టును లేకుండా. వీళ్ళందరూ రేపొద్దున పెళ్ళిళ్ళు అయ్యాక ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసేటప్పుడు ఎట్లా సెటిల్ అవుతారు? ఇక సెటిల్ అవ్వరు కదా, అంతేగా, సరిగ్గా ఉండలేకపోతారు, ఒక సరైన పాత్లో ఉండరు. దానికి ఆరంభం అంతా ఈ స్కూల్ అండ్ కాలేజ్ ఏజ్లోనే జరుగుతుంది. ఆలోచించండి పేరెంట్స్, మీ దగ్గర చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలోచించుకొని కొంచెం మాట్లాడుకొని కాస్త సరి చేసుకుని
అలాగని మీకు ఏదైనా తెలిస్తే వాడిని బిగించేసేయద్దు పిల్లల్ని. కొంచెం పట్టుకోండి, లిబరల్గా ఉండాలి. కొంచెం లిబరల్గా ఉండాలి, ఎక్కువ కాదు. అన్నీ ప్రమాదమే కదా రమ్మగారు. అన్ని వదిలితే ప్రమాదం, వదలకపోతే నష్టం. నష్టం. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలి. ఇది ఎప్పుడు హ్యాండిల్ విత్ కేరే చేయాలి. పిల్లల పెంపకం సులువుగా లేదు ఇప్పుడు ఈ రోజుకి అస్సలు లేదు. ఈ రోజున. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే ఏ విషయం గురించి అయినా క్షణాల మీద తెలిసిపోతుంది. అవునండి. ఏదైనా సరే మరి వాడు క్షణంలో తెలుసుకోగలిగి క్షణంలో కథని మార్చేయగలిగే అవకాశం ఉన్నవాడు అన్ని క్షణాలని యూజ్ చేసుకుంటాడు కదా, చేస్తాడు కదా. అదే అదే జరుగుతుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.